బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు సురేష్ అన్న గారికి ముఖ్యంగా నేను బాగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళని చూసినాను, చాలా బీసీ మీటింగ్లకు ఈ మధ్యలో తక్కువ పోతున్నా, కానీ ఎందుకంటే పార్టీల వారిగా పదవే ఏ విధంగా సంపాదించాలని బీసీలను ముందు పెట్టుకొని నడిపేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు రకరకాల వ్యక్తులు సమావేశాలు పెడుతున్నారు. అట్లాంటి సమావేశాల వాళ్ళ ఉద్దేశమే ఒకటి ఉన్నప్పుడు అక్కడ పోయి మనం చెప్పేది కూడా ఏముండో నేను సామాన్యంగా వెళ్తలేను. బీజేపీ అయినందుకు కాదు, ఆ ఉద్దేశం పెట్టిన వ్యక్తిని బట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి సూచనలు ఏ విధంగా వస్తాయో అలాంటి మీటింగ్ వల్ల కానీ దీన్ని అడ్డుపెట్టుకొని భవిష్యత్తుని చూసుకోవడానికి పెట్టే మీటింగ్లలో కొద్దిగా ఆలోచించి పోవాల్సి వస్తుంది. ఏ విధంగా సురేష్ అన్నకు మరొకసారి అభినందన తెలియజేస్తూ, అలాగే మా రాజ్యసభ సభ్యులు ఆనంద్ భాస్కర్ గారికి, అలాగే మా ఎక్స్ఎమ్మెల్యే అన్న ఉన్నాల శ్రీరాములు గారికి, జగదీష్ అన్న గారికి, మా శంకరరావు రవి గారికి, ఇక్కడ వచ్చిన అక్క జిల్లాలందరికీ, అన్నదమ్ములకు, బీసీ నాయకులందరికీ నమస్కారం. నేను ఒక 2-3 విషయాలు చెప్తా. ఫస్ట్, 42%కు బీజేపీ వ్యతిరేకం కాదు. మొన్న అసెంబ్లీలో కూడా మా సభానాయకుడు దాన్ని సమర్థించిండు. అయితే ప్రతి దాంట్లో కూడా రాజకీయాన్ని ఉద్దేశించి కొన్ని తీసుకొస్తారు, ఎవరి మీదనో బురద తల్లి బయటకు పడాలని అనుకుంటారు. కానీ ఏదన్నా ఒక సమస్యని ప్రజల గురించి తీసుకొస్తప్పుడు ఆ తీసుకొచ్చే ప్రభుత్వాలకు నిజాయితీ ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాదు, ఎన్నో రోజుల నుంచి అనేక విధాలుగా నడుస్తున్నాయి. దీన్ని తీసుకొచ్చిన బిల్లు కూడా ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా ముందుకు పోయినాయి, ఎక్కడ విజయవంతమైనవి, ఎక్కడ ఆగిపోవడానికి కారణం ఏంది, ఆగిపోవడానికి కారణమైందని మన దాంట్లో లేకుండా చూసుకోవడానికి ఫస్ట్ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అంతేగాని మేమేదో తీసుకొచ్చినాం ఇక వాళ్ళు నోళ్ళు చేయాలి, ఇక నా పని అయిపోయింది. ఇంతకుముందు అన్న బాగా చెప్పిండు, కేసీఆర్ సచ్చుడు, తెలంగాణ వచ్చుడు, ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి సచ్చుడు, 42% వచ్చుడు. ఉద్యమం పార్లమెంటు సభ్యులు బీసీలందరూ కూడా పెద్దన్న ఆర్ కృష్ణయ్య గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం అన్నాడు. నిజంగా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు మేలు జరిగే విషయంలో కానీ, పేద ప్రజలకు మంచి జరిగే విషయంలో కానీ రాజకీయాల జోలికి వెళ్ళదు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ బిడ్డని. అయితే ఇవాళ ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్దలందరూ చెప్పాలి, గమనించాలి. కామారెడ్డిలో 42% స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తామనేది ఒక సబ్జెక్ట్. దయచేసి ఒకటి బాగా గమనించాలి. మీరు ఒకటే రాజకీయంగా అందరూ దయచేసి సెటిల్ కావాల్సిన కోరుతున్నాం, దయచేసి అందరూ కూర్చోవాల్సిన కోరుతున్నాం. అందరూ ఒకటే అనుకుంటారు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వస్తే 23 నుంచి 24 వేల మధ్య ప్రజాప్రతినిధులు అవుతారు, అయిపోతుంది, ఇక బీసీలకు న్యాయం జరిగిపోతుంది, అయిపోతుంది. కానీ ఎన్నికల ముందు కామారెడ్డిలో అనేక వాగ్దానాలు చేసిండు బీసీల గురించి. మరి అందరూ ఎందుకు మర్చిపోయారు? అదైతే ఆయన చేయవలసింది, ఆయన చేతులు ఉన్నది. ఏ కేంద్రము ఏ షెడ్యూల్లో చేయవలసిన అవసరం లేదు, ఏ విషయం ఎవరిని అడగవలసిన విషయం లేదు, ఏ విషయం ఎవరితో చెప్పవలసిన విషయం లేదు. ఆయన చేతులున్న పని ఏమో పెండింగ్ పెడతాడు. 42% ఏమో పెట్టి మన అందరినీ ప్రెస్ క్లబ్లలో మీటింగ్ పెట్టి, అయ్యా నేను ఉన్నది పెట్టేసినా, మీరు అందరు ఢిల్లీ పోయి కొట్లాడి తన్నుకొని గుద్దుకొని రండి, బీజేపీ మీద గనేట్ ఎత్తేదాం అందరం కలిసి అని అందరి చేతులలో తిన్ని కంకర్రాళ్ళు పెట్టి పంపిద్దామని చూస్తున్నాడు. ఇస్తాడు బీజేపీ తప్పకుండా. మీరు చేసిన పద్ధతి, మీరు పంపించిన బిల్లు సరైన రీతిలో ఏ కోర్టులు కూడా దాన్ని ఆపడానికి వీలు లేనప్పుడు, ఇంతకుముందు తమిళనాడులో అయినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది, రాలే. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఆ షెడ్యూల్లో 9వ షెడ్యూల్ చేరితే దాన్ని కూడా మళ్ళీ సమీక్షించవచ్చని ఒకసారి తీర్పిచ్చింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి. ఏ తెలియదు, చలో ఇది అయిపోయింది, బీజేపీ కిషన్ రెడ్డి బలిసైన చేయాలి, ఈయన రాసిచ్చిన ఫైల్ తీసుకొని పోయి నరేంద్ర మోడీ రెడ్డి సంతకం పెట్టి తీసుకొచ్చిస్తే నేను చేసినా, మా రాహుల్ గాంధీ చేసినా చెప్తాడు ఆయన. ఇలా ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తలేవు? ప్రతి కులానికి ఒక వాగ్దానం చేసినావు. కామారెడ్డి అయి చెప్పి ఇగో నా చేతులున్న పనులన్నీ చేసినా,
నేను కామారెడ్డిలు ఇచ్చిన బీసీలకు అన్ని వాగ్దానాలు చేసిన. ఇది ఒక్కటి బీజేపీ చేతులు ఉంది. బీజేపీ ఎందుకు చేస్తలేదు? నా చేతులు ఉంది, నేను చేసి చూపించిన. మీ చేతులు ఉంది, మీరు ఎందుకు చేయరని ఎందుకు నిలదీయాడు రేవంత్ రెడ్డి? దాన్ని ఊసెత్తాడు, దాని పేరు తీయడు. ఏమైనా మా రాహుల్ గాంధీ పాదయాత్ర తిరిగిండు, మొత్తం బీసీల కష్టాలన్నీ చూసిండు. ఇగో నేను బిల్లు పెట్టా, ఇక దేశం అంతా ఏమున్నాయో 3 రాష్ట్రాలలో, ఇక ఈ మొత్తం రాష్ట్రాల్లో మీరు చేయండి, తీసుకురాండి. కానీ మేము చేయమంటలేము. తొందరపాటుతోని ఏ బిల్లు నరేంద్ర మోడీ గారు తీసుకురాడు. తీసుకొచ్చిండంటే కాశ్మీర్లో ఇలా ఏ విధంగా ఉన్నది, తీసుకొచ్చిండంటే అది పట్టు వదలకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా చట్టాలు చేస్తారు. కానీ మీ బెదిరింపులకు, మీ రాజకీయ లాభాల గురించి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరగకుండా ప్రజలని కోట్ల ద్వారా ఆపడానికి, రాజకీయాలు ఉభించడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడు బీజేపీ సపోర్ట్ చేయదు. తప్పకుండా మా కిషన్ రెడ్డి గారు కూడా, మా బండి సంజయ్ గారు కూడా చెప్తున్నారు. ఎవరు చెప్పారండి లాస్ట్ టైం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ డిక్లేర్ చేసింది. బీజేపీ దయచేసి కుమ్రే మీరు కూర్చోండి. కుమ్రే కూర్చోవాలి. కుమ్రే సంస్కారం కాదు, దయచేసి మీరు కూర్చోవాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మీ అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి. ఇది అసెంబ్లీ కాదు అప్పటిదప్పుడు వచ్చి మాట్లాడుకోవడానికి. ఇదే బీసీలలో అత్యధికంగా ఈ తాత్కాలిక కోపాలే మనం వెనుక నెట్టుతున్నాయి. ఇది మర్చిపోవద్దు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఈ 42% ఆయన చేతుల్లో అయిపోయింది. మనము తొందరగా అమలయ్యే విషయాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా బీసీ సంఘాలు మనం అందరం కలిసి పోరాడదాం. అయ్యి మనం చేస్తే 23,000 మంది ప్రజాప్రతినిధులు కాదు, లక్షలాది కోట్లాది మంది బీసీలకు న్యాయం జరిగేది కూడా మనం ఒకసారి ఆలోచించి దాని మీద కూడా పోరాటం చేయాలి. అంతేగాని రాజకీయ నాయకులు కావడానికే, రాజకీయాలు అడ్డు పెట్టుకొని పెరగడానికే అయిన వాళ్ళు ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి ఉన్న బీసీ నాయకులు ముఖ్యమంత్రిని పోయి ఎదిరించి మన బీసీల సమస్యను పరిష్కరించడానికి ముందుకు పోతారా? పోతే ఆయన ప్రెస్లు ఇంకొని తీసి ఇంకొని పెడతాడు. ఈడు మన మాట ఇంటలేరు రా, ఈడు మనోడు కాదు, ఈడు ఊరికి అన్ని పిల్లలు పెడుతుండు. ఆయన రాసిచ్చిన కాగితం తీసుకొచ్చి మైక్లో చెప్తే మావాడు బీసీ నాయకుడు అని అన్ని రోజులు ఉంచుకుంటాడు. ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడిననుకో కటింగ్ అయితే చూసినాం కూడా, ఈ రాష్ట్రంలో చూసినాం. బీసీ నాయకుడు ఎక్కువ మాట్లాడితే తీసుకుపోయేలా కూర్చోబెట్టిండో చూసినాం. కాబట్టి నేను ఏ పార్టీ వీడికి వచ్చింది పార్టీల సందర్భంగా కాదు. ఇవాళ మేముంటాం, రేపు ఇంకో పార్టీ వస్తుంది. మా పార్టీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు దాదాపుగా వస్తుంది. అంతకుముందు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మీరే కదా ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించింది. అప్పుడు చేయలేదు, ఇప్పుడే అన్నాడు. పొరపాటు అయిందని ఒప్పుకుంటే చాలా సంతోషపడేవాళ్ళమని. అది ఉండాలి. మనం చేసింది ఏమన్నా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవాలి. తప్పకుండా ఈ 42% సాధించాలి. అత్యధికంగా బీసీలు ప్రజాప్రతినిధులుగా కావాలి. అలాగే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అనేక విషయాల మీద కూడా బీసీ నాయకులు ఈ 42% పెట్టి ఆయనకు కవచంలాగా కాకుండా ఈ బీసీలకు మేలు జరిగే అనేక పథకాలను కూడా నిలదీసి, ఇందిరా పార్కు కాదు, ఇదే ప్రెస్ క్లబ్ కాదు, అంతటా నిలదీస్తుంటే కదలికి వచ్చి మనం నాయకులైతే 23,000 మంది పనికొస్తలేము. కానీ ఈ కోట్లాది మంది బీసీలకు కూడా న్యాయం జరిగే విధంగా కూడా మనం పోరాటం చేద్దాం. ఈ బిల్లు ఢిల్లీ పోయిన తర్వాత మా కేంద్ర నాయకత్వం నిజంగా ఈ రాష్ట్ర ప్రజల కోరిక ఏ విధంగా ఉందో గమనిస్తారు, తెలుసుకుంటారు. అది రాకముందే ఇప్పుడే మనం చేస్తలేరు. నువ్వు 6 నెలలని పడి 14 నెలలు అయింది. నువ్వు పంపించి వారం రోజులు 10 రోజులు అప్పుడే బీసీ నరేంద్ర మోడీ ఏం చేస్తుండ్రు, కిషన్ రెడ్డి ఏం చేస్తుండ్రు, సంజయ్ ఏం చేస్తుండే మీకు చెప్తప్పుడు వస్తుంది కదా. ఒకవేళ బీజేపీ నిర్ణయం ఎట్లా తీసుకుందో ఇది చాటుమాటుగా తీసుకునే నిర్ణయం కాదుగా. ఈ రాష్ట్రం చూస్తుంది, దేశం చూస్తుంది. ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు. రేపు మేము భవిష్యత్తులో అధికారం రావాలనుకుంటున్నాం. రావాలనుకున్నప్పుడు ఇవాళ దేశంలో బీసీలు అత్యధికంగా ఓట్లేస్తేనే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి. అంటే బీసీ లేకపోతే ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా దేశం పాలించలేదు. అది సత్యం. అంతటా ఏ రాష్ట్రమైనా కానీ అనేక రాష్ట్రాలలో కూడా బీసీలు వేసేపట్టుకనే ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి ఒకటి చెప్తున్నాం, పోరాటాలు నాయకత్వం గురించి కాదు,
పోరాటాలు బీసీల గురించి చేద్దాం, వాళ్ళకి కొన్నైనా సాధించడానికి ముందుకు పోదాం. అంతేగాని ఒక వేదిక తీసుకొని దాని ద్వారా పైకి పోయి తర్వాత తొక్కదాని విషయాన్ని మర్చిపోయి బీసీల అభ్యున్నతి గురించి పోరాడడానికి మా బీజేపీ పార్టీ ఎల్లవేళలా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న సురేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.